ప్రారంభమై ఏడాది దాటిన మహేష్ బాబు మురుగదాసుల స్పైడర్ ఇంకా పూర్తి కాలేదు. సెప్టెంబర్ 27న విడుదలవుతుందని అంటున్నారు. మరోపక్క ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందుతుంది. పబ్లిసిటీ కోసమని ద్విభాష చిత్రాలుగా రిలీజ్ అయ్యే చిత్రాలు చాలాసార్లు ఒకే భాషకు చెందిన నటీనటులతోనే కానిచ్చేసి డబ్బింగ్కి ఎక్కువ, స్ట్రైట్కి తక్కువ అన్నట్లు చేసేస్తారు. కానీ స్పైడర్ విషయంలో మాత్రం మహేష్ బాబు మురుగదాసులు రాజీ పడటం లేదు. తెలుగు, తమిళంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ని తెలుగులో కొందరిని, తమిళంలో అక్కడ గుర్తింపు ఉన్నవారిని కొందరిని పెట్టుకుంటున్నారు. డైలాగ్ డెలివరీ నుంచి పాటల వరకు ఎక్కడ డబ్బింగ్ ఛాయలు కనిపించకుండా పెదాల కదలికలను కూడా ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతి సీన్ను తెలుగులో ఒకసారి, తమిళంలో మరోసారి, ఇలా 2 భాషల్లో విడివిడిగా చిత్రీకరణ జరుపుకుంటున్నారు. మామూలుగా దక్షిణాది ఏ భాషలోనైనా పాటలంటే వారంలో 2 పాటలు చిత్రీకరిస్తారు. కానీ లిప్ సింక్ కోసం ఈ చిత్రంలోని ఒక్కొక్క పాట చిత్రీకరణకు వారం సమయం పడుతుంది. మొత్తానికి ఇది మహేష్ బాబు కాలీవుడ్లో స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చే సినిమా కావడంతో మహేష్ మురుగదాసులు ఎక్కడా రాజీ పడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెలుగులో, తమిళ ప్రేక్షకులకు ఇది డైరెక్ట్ చిత్రం అనిపించేలా తీస్తున్నారట. ఇక ఈ చిత్రం క్లైమాక్స్ కూడా 2 భాషల్లో వేరు అని అంటున్నారు. తెలుగు వారికి తెలుగు సినిమాలా, తమిళులకి తమిళ చిత్రంగా ఫీల్ అయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.